అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రామదేవుని పూజ చేసుకున్నానండి. శ్రీ రామదేవుని కథలో నాగంపట్టు కాశీ ప్రయాణం గురించి చెప్పుకుందాం. పూర్వకాలంలో నాగంపట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సూన. ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు పేరు నారాయణ భట్టు, కూతురు పేరు నారాయణిది. వారిది చాలా పేద కుటుంబం. ఆయావారం చేసుకుంటే గానీ పొట్ట గడవని పరిస్థితి. ఇలా కొంతకాలం గడిచింది. నాగంపట్టుకు ఒకనాడు కాశీకి వెళ్ళి అక్కడ చాలా ధనం సంపాదించాలని కోరిక పుట్టింది. మంచి ముహూర్తం చూసుకొని కాశీ ప్రయాణమైనాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగంపట్టుకు వ్యాసమునింద్రుడు, నారదముని, వారి శిష్యుడు సూతుడు కనిపించారు. వారి భట్టును చూచి ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు. నాగంపట్టి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావులారా, మీ దర్శనం చేత నా జన్మ ధరించింది. దరిద్రబాధను భరించలేక ధన సంపాదనకి కాశీకి పోతున్నాను. నాకు ఏదైనా మార్గం చూపించండి అని ప్రార్థించాడు. వారు అతన్ని చూసి జాలిపడి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే విశ్వనాథుని దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది, గంగా స్నానం చేసే భాగ్యం లభిస్తుంది. అంతేగాని నీకు ఎవరైనా ధనం మూటగట్టి ఇస్తారా? ఏదైనా ఒక పుణ్య కర్మ చేయాలి, లేదా ఒక వ్రతం చేయాలి. దానివల్ల నీ గత జన్మలోని పాపాలు తొలగిపోతాయి. దానితో పాటు నీ దరిద్ర స్థితి కూడా దూరం అవుతుంది అన్నారు. నాగంపట్టు వారితో, అయ్యలారా, నా స్థితిని చూశారు కదా, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు నారదముని, సూక్ష్మంలో మోక్షం అన్నట్టు నీకు ఒక విధానాన్ని, దానికి సంబంధించిన కథను చెబుతాను. చెప్పినది విని చాలా అలా ఆచరించవంటే నీవు కోరుకునే సంపద లభిస్తాయంటూ శ్రీ సీతారాముల పూజా వ్రత విధానాన్ని ముందు చెప్పి ఆ తర్వాత శ్రీరామ కథను ఇలా వినిపించాడు. కోసల రాజ్యానికి రాజు దశరథుడు. ఆయనకు చాలా కాలం దాకా సంతానం లేదు. పుత్రకామిష్ట యాగం చేస్తుండగా యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్ర అతనికి ఇచ్చాడు. దశరథుడు తన రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అని వారికి ఆ పాయసాన్ని తినండి ఇచ్చాడు. వారు ఆ పాయసం తిని గర్భవతులైనారు. నెలలు నిండాక కౌసల్య శ్రీరాముణ్ణి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నుల్ని, కైకేయి భరతుని ప్రసవించారు. వారు శుక్లపక్ష చంద్రులులా పెరిగారు. దశరథుడు వారికి విద్యలు నేర్పించాడు. ఒకనాడు విశ్వామిత్రుడనే ఒక మహర్షి తన యాగాన్ని సంరక్షించడం కోసం రామలక్ష్మణుని పంపమని అడిగాడు. దశరథుడు అంగీకరించగా రామలక్ష్మణుని తీసుకుని విశ్వామిత్రుడు బయలుదేరి మార్గ మధ్యంలో వారికి ఆకలి దప్పులు లేకుండా బల అతిబల అనే విద్యలను, అనేక దివ్యస్నాలను అనుగ్రహించాడు. వాటి శక్తితో రామలక్ష్మణులు రాక్షసులను గెలిచి యాగాన్ని రక్షించారు. తర్వాత మిథిల నగరానికి వెళ్తూ మార్గ మధ్యంలో రాముడు అహల్యకు శాప విమోచనం కలిగించి మిథిలలో శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడాడు. దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయబోగా కైకేయి అడ్డుపడి తనకిస్తానన్న 2 వరాలు ఇప్పుడు ఇమ్మని దశరథుడిని కోరింది. ఆ వరాలు రాముడిని 14 ఏళ్లు అడవులకు పంపడం, భరతుడికి పట్టం కట్టడము. తండ్రి ఆజ్ఞ ప్రకారం రాముడు అరణ్యానికి వెళ్తుండగా సీతా లక్ష్మణుడు అతని వెంట అడవికి వెళ్లారు. రావణాసురుని సీతను ఎత్తుకుపోగా రామలక్ష్మణులు ఆమెను వెతుకుతూ వెళ్లారు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వాళ్ళని చంపి సుగ్రీవుని వానర రాజ్యానికి రాజును చేసి అతని సహాయంతో సీతను వెతికించడానికి వానరులను నలుమూలలా పంపాడు. హనుమంతుడు దక్షిణ దిశలోనే ఉన్న రావణుని లంకను సముద్రాన్ని దాటి వెళ్లి సీతను చూచి వచ్చి రామ సుగ్రీవులను చెప్పాడు. రాముడు సుగ్రీవ హనుమంతులతో వానర సైన్యాలతో బయలుదేరి సముద్రం మీద రాళ్లతోటి సేతువును నిర్మించి లంకకు వెళ్లి రావణ కుంభకర్ణ రాక్షసులతో యుద్ధం చేసి యుద్ధంలోనే రావణాసురుని చంపి శరణాగతుడైన విభీషణుకు లంకను రాజును చేసి సీతాదేవునికి సర్వదేవ వానర రాక్షస సంఘాల సమక్షంలో అగ్నిశుద్ధి చేసి పరిగ్రహించి పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడే సుఖముగా రాజపాలన చేసినాడు. ఇది రామాయణ కథ. దీనిలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహాపాపాన్ని పోగొడుతుంది అని శ్రీరామదేవుని పూజా క్రమాన్ని వ్రత కథను వినిపించి ఆ వ్రత నియమాలను కూడా ఇలా చెప్పారు. ఈ వ్రతాన్ని 5 గురువారాలు, 5 ఆదివారాలు, 5 సంవత్సరాల పాటు విడవకుండా ప్రతి చైత్రమాసంలోనే చేయాలి. ఆవు నెత్తితో దీపం పెట్టి పూజ చేస్తూ ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి 5 ముద్దలు చేసి సీతారాములకు నైవేద్యం పెట్టాలి. ఒక ముద్ద బ్రాహ్మణుడికి ప్రసాదంగా పెట్టాలి. ఒక ముద్ద ముత్తైదుకు వాయనంగా ఇవ్వాలి. ఇంకొక ముద్దను చిదిపి ఇరుగు పొరుగు వారికి ప్రసాదాలుగా ఇవ్వాలి. మిగిలిన 2 ముద్దలు కుటుంబంలో వారంతా ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఈ విధంగా 5 ఏళ్లు విడవకుండా